దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మనందరికీ తెలిసిన విధంగా మన కనతలైన కథోలిక శ్రీ సభ ముగ్గురు యొక్క పుట్టుకలను గొప్ప పండుగగా కొనియాడుతూ ఉంది. ఎవరి యొక్క పుట్టినరోజులను? మొట్టమొదటిగా యేసుప్రభుల వారి యొక్క పుట్టినరోజు క్రిస్టమస్గా, అదేవిధంగా అమ్మ మరియ తల్లి యొక్క పుట్టుకను సెప్టెంబర్ 8వ తారీఖున, జూన్ నెల 24వ తారీఖున మనం కొనియాడుతూ ఉన్నాము. బప్తిస్మా యోహాను గారి యొక్క పుట్టిన పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. ద నేటివిటీ ఆఫ్ ద జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మా యోహాను గారి యొక్క పుట్టినరోజుని ఒక పండుగగా మన కనతలైన కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది. అదేంటి? యేసుప్రభుల వారు అంటే దేవుడు, సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. కాబట్టి క్రిస్టమస్ని ఘనముగా కొనియాడుతూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. మరియ తల్లి అంటే దేవుణ్ణి కనింది కాబట్టి ఆ తల్లి యొక్క పుట్టుకలో కూడా ఏ పాపము లేదు అని మన కనతలైన కథోలిక శ్రీ సభ సాంప్రదాయ ఆధారాల ప్రకారం, చారిత్రక ఆధారాల ప్రకారం మనకి అందిస్తూ ఉంది. మనం నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము, పండుగను కొనియాడుతున్నాము. మరియ తల్లి యొక్క పుట్టినరోజు కూడా మనం కొనియాడుతున్నాము. అయితే మరి బప్తిస్మా యోహాను గారిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన యొక్క పుట్టుకను ఎందుకు కొనియాడాలి అనంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరికీ తెలుసు ఆది కాండములో ఆదాము ఏవ వల్ల ఈ లోకానికి పాపము, శాపము, వేతనముగా మరణం వచ్చింది అని. అయితే రెండవ ఆదామైన యేసుప్రభుల వారి వల్ల, రెండవ ఏవ అయిన మరియ తల్లి వల్ల ఈ లోకానికి రక్షణ వచ్చింది అని, విమోచన, విడుదల కలిగింది అని, మోక్షము ఆ యొక్క పరిశుద్ధతకి గుర్తుగా ఉంది అని, మనలందరినీ కూడా ఆ దేవాది దేవుడు పాపం అనే ముళ్ళును విరిచేసి మోక్షం అనే ద్వారాన్ని తన రక్త ప్రోక్షణ ద్వారా ఇచ్చాడు అని మన కనతలైన కథోలిక శ్రీ సభ మనందరికీ బోధిస్తూ ఉంది. అయితే ఇందులో ఈ రక్షణ ప్రణాళికలో అమ్మ మరియ తల్లి యొక్క పాత్ర ఉంది. మరియ తల్లి రక్షణ అని కాదండి, పాత్ర ఉంది, పాత్రధారిణి అని అంటూ ఉంది మన కథోలిక శ్రీ సభ. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి యొక్క కృప, అనుగ్రహం అమ్మ మరియ తల్లికి సంపూర్ణంగా దక్కింది. అందుకే గాబ్రియేలు దూత లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క దూత మరియ తల్లికి దర్శనమిచ్చి చెప్తూ ఉంది, మరియమ్మ భయపడకుము, నీవు దేవుడి అనుగ్రహం పొంది ఉన్నావు, నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవి, ఏలిన వారు నీతో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అదే అనుగ్రహాన్ని బాప్తిస్మా యోహాను గారు ఎప్పుడో పొందుకున్నారు కదండి. అంటే ఏంటి దానికి అర్థము అంటే, జకరియా, ఎలిజబెత్తమ్మలు కడు వృద్ధులు. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం 25 వచనాల వరకు కూడా చదివితే, అక్కడ వారిద్దరూ నీతిమంతులని, చాలా మంచి జీవితాన్ని జీవించారు అని, దేవుడికి ఇష్టలుగా బ్రతికారు అని, కడు వృద్ధులుగా ఉన్నారు, గొడ్రాలు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. కానీ దేవుడు వారిని దర్శించాడు. దేవుడు వారికి ఒక మంచి పన్నంటి బిడ్డనిస్తూ ఉన్నాడు. ఆ కుమారుడి పేరు ఎవరయ్యా అని చూస్తే బప్తిస్మా యోహాను గారు. మరి ఒరిజినల్ సిన్ అనేది, మొదటి ఆదాము, మొదటి ఏవ దగ్గర ఉన్న ఆ యొక్క పాపం అనేది మరియ తల్లికి అంటలేదు, యేసుప్రభుల వారికి అంటలేదు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అదేవిధంగా మరి బప్తిస్మా యోహాను గారిని కూడా ప్రత్యేకించుకున్నాడా? అవును. ఒరిజినల్ సిన్ అనేది, యాక్చువల్ సిన్ అనేది, ఆ యొక్క ఆదాము ఏవ నుంచి వచ్చిన వంశపారంపర్యంగా వచ్చిన ఈ యొక్క పాపం అనేది బప్తిస్మా యోహాను గారికి అంటకుండా దేవుడు కాపాడుకున్నాడు అని చెప్పగలగాలి మనం. ఎక్కడున్నాయి ఆధారాలను చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూద్దామండి. ఇక్కడ జకరియా దేవాలయములో ధూపమేస్తూ ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో దివ్య మందసనాథుడికి ఆ సమయంలో దేవదూత దర్శనమిస్తూ ఉంది బలిపీఠం పక్కనే. ఆ సమయంలో ఇలా మనం చూస్తున్నాం వాక్యము, నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. దేవదూత జకరియాతో పలుకుతున్న మాట, అతని జన్మ అనేకులకు సంతోషణ కారణమగును. ఎవరి గురించి? బప్తిస్మా యోహాను గారి గురించి దేవదూత చెప్తున్నాడు తన తండ్రి అయిన జకరియాతో.
ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ఇంకా అప్పటికి పుట్టలేదండి బప్తిస్మా యోహాను గారు, కానీ దేవదూత ముందే చెప్తుంది, ద్రాక్ష రసమును కానీ మద్యమును కానీ పానము చేయడు, తల్లి గర్భమునే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి గర్భమునే పవిత్రాత్మతో నింపబడును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము సారా గారు ఉన్నారండి పాత నిబంధనలో. దేవాది దేవుడు అన్నాడు కదా, వచ్చే ఈ సంవత్సరం లోపు మీకు 12 బిడ్డను దేవాదేవుడు ఇవ్వబోతున్నాడు, మీరు నమ్మాలి అని విశ్వసించాలని చెప్పాడు. అదేవిధంగా ఎలిజబెత్తమ్మ జకర్యాలకు కూడా అలా చెప్తే అయిపోయేది. కానీ ఇక్కడ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తూ ఉన్నాడు. అదేంటి? తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. ఇక్కడ అంతరార్థం ఏంటి అని అంటే, పవిత్రాత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మామూలుగా మనం అందరం తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ అనేది ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడే మనందరికీ జన్మనిస్తున్నాడు, అవునా? తల్లి గర్భంలో మనల్ని సృష్టిస్తూ ఉన్నాడు, అవునా? అందుకే 127వ కీర్తన 3వ వచనం సెలవిస్తుంది, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థము. కానీ మనందరి గురించి, లేదంటే వేరే ప్రవక్తల గురించి, ఇంకా వేరే కొంతమంది గురించి పరిశుద్ధమైన గ్రంథంలో తల్లి గర్భంలో ఉండగానే పవిత్రాత్మతో నింపబడతాడు నీ బిడ్డ అని లేదు. కానీ అమ్మ మరియ తల్లి విషయంలో ఇదిగో అలా ఎలా జరుగుతుంది అని మరియ తల్లి ఆ యొక్క దేవదూతని ప్రశ్నించినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తున్నాం, పవిత్రాత్మ నీపై వేంచేయును. చూడండి, అంటే పరిశుద్ధాత్మదేవుడు ఏం కార్యం చేస్తున్నాడు అక్కడ అంటే గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. గర్భఫలము పరిశుద్ధాత్మదేవుడి ప్రభావం వల్ల పుడుతూ ఉన్నాడు మన పరిశుద్ధమైన బాలయేసు. అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ జకరియా ఎలిజబెత్తమ్మ గారికి దేవాతి దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున దేవుడే గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రాన కాదండి, మొదటి ఆదాము మొదటి ఏవ యొక్క పాపము, ఆ యొక్క మరణం అనే వేతనము ఆల్రెడీ ఉంది వారి యొక్క జీవిత విధానంలో. ఎందుకంటే వారు కూడా మొదటి ఆదాము మొదటి ఏవ నుండే కదా వచ్చింది మనలాగా. అప్పుడు దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నాడు. అదేంటంటే ఇదిగో తల్లి గర్భమున ఉన్నప్పుడే బప్తిస్మా యోహాను పవిత్రాత్మతో నింపబడతాడు. ఆల్రెడీ నింపబడ్డాడు అని లేదండి ఇక్కడ వాక్యము, నింపబడును అని ఉంది. మరి ఎప్పుడు జరిగింది ఈ యొక్క అద్భుతమైన కార్యం అంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనము మరియు 44వ వచనం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అమ్మ మరియ తల్లి ఆల్రెడీ కన్సీవ్ అయ్యింది. యేసు ప్రభువారు బాలయేసు గారు అమ్మ మరియ తల్లి గర్భములో ఉన్నారు. ఎప్పుడైతే అమ్మ మరియ తల్లి ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అన్న వెంటనే మరియ తల్లి ఆ యొక్క వాగ్దానాన్ని స్వీకరించిన వెంటనే షీ కన్సీవ్డ్, మరియ తల్లి గర్భము ధరించింది. అంటే మనం విశ్వసిస్తేనే కదండి ఏదైనా జరిగేది. అమ్మ మరియ తల్లి విశ్వసించింది కాబట్టి ఆల్రెడీ జరిగిపోయింది. దాని తరువాత అమ్మ మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్తూ ఉంది. ఆ రోజులలో మరియమ్మ యూదయాసీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరతముగా ప్రయాణమైపోయాను. దాని తర్వాత మరియ తల్లి శుభవచనములు పలుకుతున్నప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. ఇప్పుడు మరియ తల్లి గర్భంలో ఎవరున్నారండి? యేసు ప్రభువారు ఉన్నారు. ఎవరి ద్వారా అమ్మ మరియ తల్లి గర్భము ధరించింది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ప్రభావము వలన. మరియ తల్లి ఏ శక్తితో నింపబడుతుంది? సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అంటే దివ్య మందసమై, హోలీ టబర్నకల్గా దివ్య మందసముగా అమ్మ మరియ తల్లి కదిలి వారింటికి వెళ్తూ ఉంది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని మోసుకొని అమ్మ మరియ తల్లి ఇప్పుడు ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి వెళ్తుంది. ఈ సందర్భంలో అమ్మ మరియ తల్లి ఎప్పుడైతే తన నోటి నుండి శుభవచనములు పలికిందో ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. ఆమె హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాత నిబంధనలో దావీదు గారు దివ్య మందసం ముందు, అంటే దేవుడి సన్నిధి ముందు గంతులు వేశాడు. ఇక్కడ కొత్త నిబంధనలో దివ్య మందసం అమ్మ మరియ తల్లి దేవుడి సన్నిధిని మోస్తుంది, దేవుణ్ణి కంటూ ఉంది, దేవుణ్ణి మోస్తూ ఉంది. కాబట్టి ఈ నిజమైన
అమ్మ మరియ తల్లి యొక్క దివ్య మందసం ముందు ఇక్కడ ఎవరు నాట్యం ఆడుతున్నారు అని అంటే తల్లి గర్భములో ఉన్న బప్తిస్మ యోహాను గారు గంతులు వేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, మరి కుమారుడు లోపల గంతులు వేస్తున్నాడు, గర్భంలో ఉన్న కుమారుడు. మరి ఎలిజబెత్ అమ్మ గారు కూడా కాముగా ఉన్నారా అంటే లేదు, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. ఆమె నరుడియా. దాని తర్వాత ఎలుగెత్తి ఇట్లు పలుకుతూ ఉంది. ఆనాడు ఎలుగెత్తి పాత నిబంధనలో దివ్య మందసం ముందు నాట్యమాడిన దావీదు ఎలుగెత్తి గీతాలు పాడుతూ ఉన్నాడు, దేవుడికి స్తుతుల్ని అర్పిస్తూ ఉన్నాడు, కీర్తనలు పాడుతూ ఉన్నాడు. ఈనాడు ఇక్కడ ఎలిజబెత్ అమ్మ గారు గొంతెత్తి పలుకుతూ ఉంది. అది ఏంటి అని అంటే 44వ వచనము, నీ వందన వచనములు నా చెవిన సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందము చే గంతులు వేసెను. ఆమేన్, హల్లెలూయా. అదేంటండి, ఇక్కడ డైరెక్ట్గా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అని లేదు కదా. ఆనందము చే గంతులు వేశాడు, కుమారుడు గర్భములో ఉన్నాడు అని ఉంది కదా. అని అంటే ఆనందం అంటే ఏంటండి? జాయ్ అంటే పరిశుద్ధాత్మ ఫలం. ఈ రోజుల్లో మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనలో ఎంతమంది ఆనందంగా ఉన్నాం? బాధ, నిరాశ, నిస్పృహ, కృంగుదల, ఆందోళన, అలజడి, చచ్చిపోతే బాగుండనే ఆలోచనలు. అంటే మనలో ఇసుమంతయు కూడా ఆనందమే లేదు కదా. అంటే ఈ లోకంలో మనం చికెన్ బిర్యానీ తింటే వచ్చే ఆనందం, చాక్లెట్ తింటే వచ్చే ఆనందం, లేదంటే 3 గంటలు సినిమా థియేటర్కి వెళ్తే వచ్చే ఆనందం, ఆ ఆనందం గురించి దేవుడు మాట్లాడట్లేదండి. అది అశాశ్వతమైన కొద్దిసేపు ఉండే ఆనందం. కానీ దేవుడి పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు మనకి దేవుడిచ్చే ఆనందం పేరు ఏంటి అంటే ఇటర్నల్ జాయ్, శాశ్వతమైన ఆనందం. ఇది పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మాత్రమే ఆ ఆనందం ఎవ్వరూ తీసేయలేరు. ఈ ప్రపంచంలో ఏ మానవుడి వల్ల అవ్వదు, ఏ దుష్టుడి వల్ల అవ్వదు, ఏ వ్యక్తి వల్ల అవ్వదు, కేవలం దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. దేవుడే ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా ఇవ్వగలడు. దేవుడే ఆ ఆనందాన్ని తీసేయాలంటే తీసేయగలడు మన దగ్గర నుంచి. దేవుడికి తప్ప ఎవ్వరికి కూడా ఈ లోకంలో ఆ అధికారం దేవుడు ఇవ్వలేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఫలము ఆనందం. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో పరిపూర్ణురాలైన ఎలిజబెత్ అమ్మ సాక్ష్యం ఇస్తుంది, నా గర్భములో ఉన్న కుమారుడు గంతులు వేస్తున్నాడమ్మా నీ శుభవచనము వినగానే. ఎందుకంటే ఇదిగో 42వ వచనము, పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆమేన్. ఎందుకు? ప్రభు తల్లి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. వామ్మో, నా దేవుడి తల్లి నా వద్దకు వచ్చిందా? నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడిను. ఆమేన్, హల్లెలూయా. స్త్రీలందరిలో నువ్వు ధన్యురాలవమ్మా, ఎందుకంటే నీ గర్భఫలం దీవించబడింది తల్లి. నేను కనేది సీదా సాధారణమైన బప్తిస్మా యోహాను గారిని, కానీ నువ్వు కంటున్నది ఈ ముల్లోకాలకి అధిపతి, ఆది అంతమునై ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడైన దేవుని నువ్వు కంటూ ఉన్నావు అని ఎలిజబెత్ అమ్మ గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మతో పరిపూర్ణంగా నింపబడిన బిడ్డలకి మాత్రమే అర్థమవుతుంది ఏంటి అనంటే నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఈ మాట మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ తప్ప వేరే కథోలికేతరులు ఎవరూ కూడా అనట్లేరు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మలో ఉన్న సత్యము, పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడితే సత్యం అర్థమవుతుంది. ఆధ్యాత్మికమైన కనులు తెరవబడతాయి, ఆధ్యాత్మికమైన చెవులు తెరవబడతాయి, ఆధ్యాత్మికమైన హృదయం రాతి గుండె మాంసపు ముద్దగా మారి దేవుడు చెప్తున్న సత్యమైన బోధనలు అర్థమవుతాయి. అప్పుడు మనం ఏమంటామంటే అమ్మ మరియ తల్లిని నా ప్రభు తల్లి, నా దేవుడి తల్లి, నా తల్లి అని జపమాల ప్రార్థన చేస్తాం. మన దివ్యమైన కథోలిక శ్రీ సభలో గురువులకి మాత్రమే దేవాదేవుడు ఇచ్చిన ఔన్నత్యం ఏంటంటే దివ్యమైన బలి పూజను అర్పించడం. వారందరికీ తెలుసు. అందుకే మనందరికీ ఏమని చెప్తారంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగండి,
కథోలిక శ్రీసభలో మన గురువులు ఎంతమంది చెప్పట్లేరండి, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలు అడగండి అని. మా ప్యారిష్లో, సీతాఫలమండి ప్యారిష్లో, అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ హెల్ప్ చర్చ్లో రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారు ఇప్పుడు ఉన్న నొవినా డేస్ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. నొవినా డేస్ ప్రార్థనలో అమ్మ మరియ తల్లి గురించే, మరియ తల్లి దేవుడి తల్లి అని, మరియ తల్లి నిత్య కన్యక అని, మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి అని, మరియ తల్లి వ్యాకుల మాత అని 9 రోజులు నవీన డేస్లో కొనియాడుతూ ఉన్నాం. ఎందుకండి? నా ప్రభువు తల్లి. ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద మనకంటే మన ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళే వచ్చినప్పుడు అయ్యో కూర్చోండి అని ఎంతో గౌరవం మనం ఇస్తూ ఉంటాము. లేదంటే సినిమా యాక్టర్లు హీరోయిన్ కానివ్వండి, హీరో కానివ్వండి, లేదంటే క్రికెటర్లు కానివ్వండి, ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా చూస్తాం? ఏదో గమ్మత్తుగా, ఏదో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటాం. మరి దేవుడి తల్లి గురించి దేవుడు మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉండదా? అద్భుతం ఉండదా? వాక్యం అర్థమైతే అంతరార్థం దానికి ఉందని మనకు తెలిస్తే, వాక్యంలో ఉన్న పరమార్థం మనకు అర్థమైతే ఆశ్చర్యపోవాలి కదా, సత్యాన్ని స్వీకరించాలి కదా. మరి ఎందుకు మనం ఉండివాళ్ళగా ఉన్నాం మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగకుండా? మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో మనకి చెప్తూ ఉన్న విధంగా పాతకాలంలో అండి కుటుంబాలు ఆనందంగా ఉండేటివి. ఫోన్లు లేవు, టెక్నాలజీ అంతగనంగా లేదు, ఈ యొక్క ల్యాప్టాప్లు లేవు, ఈ యొక్క మొబైల్ వరల్డ్ అప్పుడు లేదు, ఈ యొక్క వ్యామోహాలు అప్పుడు లేవు. కానీ ఇప్పుడు అన్ని వ్యామోహాలు. అప్పుడు కుటుంబానికి సమయం ఉంది, అప్పుడు ప్రార్థనకి సమయం ఉంది. మన అమ్మ కాలంలో, మన అమ్మమ్మల కాలంలో, యాన్షియన్స్ డేస్లో అన్ని సమయాలు కూడా ఎంత బాగుండేటివంటే వాళ్ళతో పాటు కూర్చొని ఒక 10 నిమిషాలు దూరదర్శనం చూసేది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇవన్నీ మా అమ్మ చెప్పుకుంటూ వచ్చేది నాకు, అందుకే నాకు కూడా తెలుసు. కానీ ఈ రోజుల్లో అందరి చేతులలో ఫోన్లు ఉండేసరికి, అందరి చేతులలో ల్యాప్టాప్లు ఉండేసరికి, అందరు జాబులు చేస్తుండేసరికి ఇంట్లో ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు, ఒకరంటే ఒకరికి సమయం లేదు, ఒకరంటే ఒకరు చచ్చిపోయావా, బ్రతికావా, మరి బాగానే ఉన్నావా, అనారోగ్యంగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా అని అడిగే నాదుడు లేదండి. పక్కనే ఉన్నారు మళ్ళీ భర్త భార్య పిల్లలందరూ ఒకటే ఇంట్లో ఉంటారు. ఒకటే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడో 10 దేశాలలో బ్రతుకుతున్నట్లుగా 10 మంది ఫోన్లలో మాట్లాడుకుంటారు, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఆ ఫోన్లో కూడా మాటలు ఉన్నాయండి? లేవు. వాట్సాప్ మెసేజ్లు, హాయ్ హౌ ఆర్ యు బాయ్, పుట్టినరోజుకైతే పిలువు, సస్తే సావుకు విలువు. ఇట్లుందండి మన బ్రతుకులు ఈ రోజులలో. ఇలాంటి ప్రపంచానికి మరియ తల్లి గొప్పతనం ఎట్లా అర్థమవుతుందండి? దేవుడి గొప్పతనమే అర్థం అవ్వట్లేదు, ఆ దేవుని కన్నా తల్లి యొక్క గొప్పతనం ఎట్లా అర్థమవుతుంది? వాక్యం సత్యమని తెలుసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఎప్పుడైతే బప్తిస్మ యోహాను గారు ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్నప్పుడు పవిత్రాత్మచే తాను పరిపూర్ణురాలైందో, అదే సమయంలో బప్తిస్మ యోహాను గారు గంతులు వేస్తున్నారని ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అంటే ఒరిజినల్ సిన్, ఆ యొక్క మొదటి ఆదాము ఏవ నుంచి వచ్చిన పాపాన్ని దేవాతి దేవుడు కడిగేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంతెందుకండి, పరిశుద్ధమైన గ్రంథంలో మనకి యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే అక్కడ యెషయా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. వామ్మో, నేను దేవుని చూస్తున్నానా, వామ్మో నేను మానవ మాత్రుని, ఈ లోకం అనే పాపంలో నేను బ్రతుకుతున్నాను, ఈ మనుషులనే పాపంలో నేను బ్రతుకుతున్నాను, ఈ నోటి మాటలు పాపపూరితమైనవి, నేను దేవుణ్ణి చూస్తున్నానని అంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు బలిపీఠం దగ్గర నుంచి ఒక దేవదూత నిప్పు కణికని తీసుకువచ్చి తన నోటికి అంటించగానే తన పాపములు శుద్ధీకరింపబడ్డాయి అని మన వాక్యం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దానికి అర్థం ఏంటండి? దేవుడి యొక్క అనాయింటింగ్, దేవుడి యొక్క అభిషేకం ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చగలదు. అగ్ని స్వరూపుడైన మన తండ్రి మన మీదకి వచ్చినప్పుడు, ఆనాడు ఆ యొక్క పెంతకోస్తు దినము రోజున, పెంతకోస్తు పండుగ రోజున అందరి మీదకి 120 మంది శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ భాషలలో మాట్లాడగలుగుతున్నారు. వారందరూ కూడా దేవుడి యొక్క ఆత్మతో పరిపూర్ణముగా నింపబడ్డారు. అందుకే అంత ధైర్యముగా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగారు. దేవుడి ఆత్మ అభిషేకం పాపాన్ని కడిగేస్తుంది, వంశపారంపర్యంగా ఉన్న పాపాలని కడిగేస్తూ ఉంది. మొట్టమొదటిగా ఆదాము ఏవ దగ్గర నుంచి వచ్చిన పాపాలని కడిగేస్తుంది. ఎందుకంటే యేసయ్య ఒక్క మాట అంటూ ఉన్నాడు, చనిపోయేటప్పుడు స్లీవ మీద ఉన్నప్పుడు ఒక్కటే మాట అంటున్నాడు. అదేంటి? 7వ మాటనో 6వ మాట అండి, అంతా సమాప్తమైనది. ఆమేన్, హల్లెలూయా. టెటలస్టాయ్, అంతా సమాప్తమైనది. ఏంటది?
లోకములో ఉన్న పాపము, లోకములో ఉన్న శాపము, లోకములో ఉన్న మరణము నిన్ను నన్ను ఇక ఏలలేదు. ఆమేన్. మనం ఇక బానిసలము కాము. ఆమేన్. మనం పాపానికి బానిసలముగా లేము. పరిశుద్ధతతో ఆ దేవదేవుడు మనల్ని దర్శించున్నాడు. కానీ నువ్వు నేనే విశ్వసించట్లేము. విశ్వసిస్తేనే కదండి దేవుడి మహిమను చూస్తాము అని యోహాను సువార్త 11:40 సెలవిస్తూ ఉంది. మరి విశ్వసించకుండా అమ్మో నాలో ఇంకా పాపం ఉంది, అమ్మో నాలో ఇంకా శాపాలు ఉన్నాయి అనుకుంటే ఎలా? ఉన్నాయి. మన కనతలైన కథోలిక శ్రీసభ సాక్రమెంట్స్ మనకి ఇచ్చింది. దివ్య సంస్కరణ, ఆ యొక్క పాప సంకీర్తన ద్వారా మన పాపాలు కడిగేసుకుంటున్నాము. యేసుప్రభువు వారు మన యొక్క శాపాలన్నింటినీ, ఆ యొక్క కర్సెస్ని మొత్తాన్ని కూడా కొట్టేశాడు తన శిలువ దగ్గర. యేసయ్య రక్తంలో, యేసయ్య రక్తాన్ని క్రయ ధనముగా అర్పించి మనల్ని కాపాడాడు. మళ్ళీ ఇంకెందుకండి మళ్ళీ మనం భయపడేది? కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదే విధంగా మరి ఈ ప్రపంచాన్ని దేవాదేవుడు కాపాడాడు కదా రక్తం ద్వారా. అందుకే బప్తిస్మా యోహాను గారిని యేసుప్రభువు వారు పుట్టక ముందే, అంటే యేసుప్రభువు వారు 1 month మరియ తల్లి గర్భంలో ఉన్నారు. మన బప్తిస్మా యోహాను గారు 6th month రన్నింగ్ తల్లి గర్భంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. పరిశుద్ధతకి పుట్టుకనిచ్చింది అమ్మ మరియ తల్లి. అదే పరిశుద్ధుని మోసుకెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ దివ్య మందసముగా వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఆవహించినప్పుడు ఎలిజబెత్తమని తన గర్భంలో ఉన్న శిశువు కూడా దేవాదేవుడు పవిత్రుడుగా మార్చేస్తున్నాడు. ఆమేన్. అందుకే మన పునీత బప్తిస్మా యోహాను గారి యొక్క పుట్టుకను పండుగగా మన కన్నతల్లి అయిన కథోలిక సభ కొనియాడుతూ ఉంది. పాపమే లేదు తన పుట్టుకలో కూడా అని అర్థము మనందరికి ఉందండి. ఒరిజినల్స్ మనకుంది. కానీ యేసుప్రభువు వారు చనిపోక ముందు ఏం జరిగింది అంటే బప్తిస్మా యోహాను గారు పుడుతూ ఉన్నారు. అందుకే బప్తిస్మా యోహాను గారికి ఉన్న ప్రత్యేకతను దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, మన లూకా సువార్త 1:17 చూడండి. బప్తిస్మా యోహాను గారి గురించి వాక్యాలు. అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, మన యేసుప్రభువు వారు బప్తిస్మా యోహాను గారి గురించి ఒక గొప్ప విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుడే మన గురించి టెస్టిమనీ ఇస్తే, దేవుడే మన గురించి గొప్ప విషయం చెప్తే ఎంత గొప్ప విషయం కదా, అందరికీ గుర్తుండిపోతుంది. అదే మాట ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11:11 మానవులందరిలో బప్తిస్మా యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభువు వారు వచ్చేంత వరకు కూడా ఈ వాక్యం నెరవేరుతుంది. ఎందుకంటే యేసుప్రభువు వారు అధికుడు కదా బప్తిస్మా యోహాను గారి కంటే. బప్తిస్మా యోహాను గారే అన్నారు, ఇదిగో నేను ఇప్పుడు మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత రానున్నవాడు నాకంటే అధికుడు, ఆయన కాళ్ళ చెప్పులను కూడా విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆయన అబ్రహాము కంటే ముందున్నాడు, దావీదు కంటే ముందున్నాడు, నాకంటే ముందున్నాడు అని మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 2వ అధ్యాయం దగ్గర కూడా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, మత్తయి సువార్తలో కూడా. కాబట్టి మానవులందరిలో బప్తిస్మా యోహాను కంటే అధికుడు ఎవ్వడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. అంటే ఆయన పుట్టుకలో ఉన్న పరిశుద్ధతను కూడా ఆ దేవాదేవుడు మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. అధికుడు అంటే పరిశుద్ధతను బట్టే దేవుడు మాట్లాడతాడండి. అధికార వ్యామోహాన్ని బట్టి కాదు, ఈ లోక వ్యామోహాన్ని బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క పేరు పలుకుబడిని బట్టి దేవాదేవుడు చెప్పట్లేడు. పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. బప్తిస్మా యోహాను గారు ఎంత పరిశుద్ధంగా ఉన్నారని చెప్తున్నా అంటే, మానవులందరిలో బప్తిస్మా యోహాను కంటే అధికుడు ఎవ్వడూ కూడా లేడు అని దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది కూడా నిశ్చయముగా యేసుప్రభువు మనందరికీ చెప్తున్నారు. కాబట్టి ఈరోజు బప్తిస్మా యోహాను గారి యొక్క పండుగను కొనియాడుతున్న మనం అందరము కూడా బప్తిస్మా యోహాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమును కూడా దేవుడికి ఇష్టలుగా పరిశుద్ధులుగా బ్రతకాలి అని ఆ దేవాదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మనమందరం కూడా పరిశుద్ధంగా జీవిస్తే తప్పక పరలోక రాజ్యాన్ని చేరుతాం. ఒకవేళ ఈరోజు మరణిస్తే తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ ఇదే పాపపూరితమైన జీవితాన్ని మనం జీవిస్తే పరలోక రాజ్యం కాదు, నిత్య నరకాగ్నికి మనం వెళ్తాం. ఈ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ప్రభువా మేమును బప్తిస్మా యోహాను గారి వల్ల అంత గొప్పలమైతే కాదు, కానీ ప్రతి వారము ప్రతి నెల పాప సంకీర్తన తీస్తూ నీలో అంటుగట్టబడుతూ
నీలో జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, బప్తిస్మ యోహాను గారి వలె మిమ్మల్ని మేము ప్రకటించుటకు మాకు ప్రేమను దయచేయమని, మేము ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కృపను బప్తిస్మ యోహాను గారిలో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని, ప్రభు నాకంటే అధికుడు గొప్పవాడు, నా దేవుడి యొక్క పాదరక్షకులను కూడా మోయుటకు విప్పుటకు నేను యోగ్యుడను కాను అని, నేను తగ్గింపబడాలి, నా దేవుడు హెచ్చింపబడాలి అని ప్రార్థించుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగిన ప్రతి ప్రార్థనకి, విన్నపానికి సమాధానాన్ని మీరు వసుగుతున్నారని ఈ వాక్య పరిచర్య ద్వారా మేము విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.